కొంతమంది పేషెంట్స్ రిపోర్ట్స్ చూస్తున్నాను ఎన్టీ స్కాన్తో పాటు వాళ్ళు ట్రిపుల్ మార్కర్ బ్లడ్ టెస్ట్ చేయించుకుంటున్నారనమాట. ఐడియల్గా ఎన్టీ స్కాన్తో మనం చేయించుకోవాల్సిన టెస్ట్ ట్రిపుల్ మార్కర్ కాదు, దాన్ని ఫస్ట్ ట్రైమిస్టర్ స్క్రీనింగ్ లేక డబుల్ మార్కర్ అంటామన్నమాట. ఎన్టీ స్కాన్తో డబుల్ మార్కర్ చేయించుకోవడం ద్వారా మనం అరౌండ్ 90% మనం బేబీకి డౌన్ సిండ్రోమ్ వచ్చే రిస్క్ ఉందా లేదా అనేది మనం తెలుసుకోవచ్చు. ట్రిపుల్ మార్కర్ అనేది యూజువల్గా అరౌండ్ 14 వీక్స్ తర్వాత చేస్తూ ఉంటారు. ఇది చాలా సెన్సిటివిటీ అనేది ఈ టెస్ట్కి చాలా తక్కువ ఉంటుంది అనమాట టు డిటెక్ట్ డౌన్ సిండ్రోమ్. ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు అబ్సొల్యూట్ అయిపోయింది. సో ఐడియల్గా మనం ఎన్టీ స్కాన్తో పాటు డబుల్ మార్కర్ చేయించుకోవడం అనేది ఇంపార్టెంట్, నాట్ ట్రిపుల్ మార్కర్ అనమాట. ఒకవేళ మీరు ఎన్టీ స్కాన్ కనుక మిస్ అయినట్లయితే 3rd మంత్లో అంటే లెస్ దెన్ 14 వీక్స్ అప్పుడు 16 వీక్స్ తర్వాత మీరు బేబీ స్ట్రక్చరల్ అబ్నార్మల్ ఉందా లేదా చూసుకొని వీ హ్యావ్ టు గో విత్ క్వాడ్రపుల్ మార్కర్ లేదా ఎన్ఐపిటి కూడా మనం చేసుకోవచ్చు బేబీకి డౌన్ సిండ్రోమ్ రిస్క్ ఉందో లేదా తెలుసుకోవడానికి. అంతేకాని బెటర్ టెస్ట్స్ ఉన్నప్పుడు మనం తక్కువ సెన్సిటివిటీ ఉన్న టెస్ట్కి వెళ్ళడం కరెక్ట్ కాదు. సో బెటర్ టు గో ఫర్ ఐడియల్లీ ఎన్టీ స్కాన్ ప్లస్ డబుల్ మార్కర్ లెస్ దెన్ 14 వీక్స్. ఇఫ్ యూ మిస్డ్ ఎన్టీ స్కాన్, do early target scan at 16 weeks and along with that you can go for quadruple test or NIPT. నేను మీ డాక్టర్ దివ్య, కన్సల్టెంట్ ఫీటల్ మెడిసిన్, అద్వయ ఫీటల్ మెడిసిన్ సెంటర్.